హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్లో అన్ని జ్యూసులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకునే ఫ్రూటీ జ్యూసుల కంటే ఇంట్లోనే మనం మ్యాంగో ఫ్రూటీ జ్యూసెస్ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈరోజు నేను రెండు రకాల మ్యాంగో ఫ్రూటీ జ్యూసెస్ మీకు చూపిస్తాను. చూసారు కదా, ఈ రసం కాయలతో మ్యాంగో ఫ్రూటీ జ్యూసీ చేసుకుని పిల్లలకి ఇస్తే ఎంతో టేస్ట్గా ఉందని చెప్పి వదలకుండా తాగేస్తారు. మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకునే జ్యూసుల కంటే మనం ఇంట్లో చేసుకునే జ్యూసులు ఎంతో ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఎక్కువగా ఇంట్లోనే జ్యూసెస్ ప్రిపేర్ చేయడానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా నేను ఈ రసం కాయలు కొయ్యటానికి మనకి చాకుకి పనికిరావు కాబట్టి ఈ విధంగా మనం కాయల్ని తోలు తీయకుండానే చక్కగా రసం అంతా మనం ఈ విధంగా పిండేసుకోవాలండి. ఈ విధంగా నేను 2 కాయలు తీసుకుని ఇలా రసం అంతా పిండేసాను. ఇలా మనం పిండుకుని వడగట్టుకుంటే జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మనం కోసుకోవటానికి పనికిరావదు కాబట్టి ఈ విధంగా మనం జ్యూస్ అంతా పిండేసుకుని ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టుకున్న జ్యూస్ చాలా బాగుంటుందండి. దీంట్లో మనం ఇలా వడగట్టుకున్న ఈ జ్యూస్ని మనం రిఫ్రిజిరేటర్లో ఒక గంట సేపు ఉంచుకుంటే చక్కగా కూలింగ్ అయిపోద్దండి. ఐస్ వేయాల్సిన అవసరం లేకుండా పిల్లలకి జలుబు చేసిద్దని ఏమీ లేకుండా మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇది గ్రీన్ మ్యాంగో జ్యూస్ అండి. ఈ విధంగా మనం పచ్చికాయని తీసుకుని ఇలా తోలు మొత్తం తీసేయాలి. ఇలా మనం మామిడికాయలు ముక్కలుగా కోసుకుని ఉప్పు కారం జల్లుకుని అయినా తినచ్చు, కానీ జ్యూస్ రూపంలో కూడా మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా తీసుకుని తోలు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని, చూసారు కదా, గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు కూడా మనం ఈ గ్రీన్ మ్యాంగో జ్యూస్ని రోజు తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో తీపి తక్కువగా ఉంటుంది కాబట్టి మనం షుగర్ వాళ్ళకు కూడా ఈ జ్యూస్ చేసిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ విధంగా మొత్తం ముక్కలుగా కోసేసుకుని నేను ఈ గ్రీన్ మ్యాంగోని ఇలా ఇప్పుడు మిక్సీ జార్లో ఇలా జ్యూస్ని మిక్సీ పట్టేస్తాను. ముక్కలన్నీ మనం వేసుకుని దీంట్లో కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని మనం చక్కగా మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా మనం ఇలా వడపోసుకుంటే చక్కగా గ్రీన్ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇది తొందరగా దిగదు. అప్పుడు మనం గరిటతో చక్కగా స్మాష్ చేసుకుంటూ మనం ఇలా మనకి రెడీ అయిపోయింది గ్రీన్ మ్యాంగో జ్యూస్ అండ్ ఆరెంజ్ మ్యాంగో జ్యూస్. ఇవి రెండు మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుని ఒక గంట ఉంచుకున్న తర్వాత ఈ గ్రీన్ మ్యాంగో జ్యూస్ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దాంట్లో మనం పంచదార యాడ్ చేసుకోవచ్చు. అలాగే జలుబు చేయకుండా మనము మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే ఈ మ్యాంగో జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో కావాల్సిన ఐస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి సరిపడినంత. చూసారు కదా, ఇదే గ్రీన్ మ్యాంగో జ్యూస్. దీంట్లో మిరియాల పౌడర్ జల్లి కొద్దిగా పంచదార మనం యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హోమ్ మేడ్ గ్రీన్ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రూట్ షాపుల్లో తాగితే దాంట్లో ఏ విధమైన ఐస్ కలుపుతారో అవేమీ మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే మనకి ఆరోగ్యము వస్తుంది. ఈ విధంగా గ్రీన్ మ్యాంగో జ్యూస్ని నేను ఈ విధంగా గ్లాసులో సర్వ్ చేసేసాను. చూసారు కదా, మిరియాల పౌడర్ కలుపుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మిరియాల పౌడర్, అందుకే నేను మిరియాల పౌడర్ యాడ్ చేశాను. అలాగే ఈ మ్యాంగో జ్యూస్ని కూడా ఈ విధంగా గ్లాసులో సర్వ్ చేశాను. ఈ విధంగా 2 రకాల మ్యాంగో జ్యూసెస్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుని మనం పిల్లలకి తాగితే ఎంతో మంచిది కాబట్టి ఈ విధంగా నేను 2 జ్యూసెస్లు ఎలా తయారు చేయాలో మీకు చూపించేశాను కదా. ఇప్పుడు మనం ఇది తాగి ఎలా ఉందో చూసేద్దాం. చూసారుగా ఎంత కలర్ఫుల్గా, అసలు కలర్స్ కూడా యాడ్ చేయనంత
అందంగా ఉంటాయండి ఈ మ్యాంగో జ్యూసెస్. చూడంగానే మనం తాగేయాలనిపించే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇవి టేస్ట్ ఎలా ఉందో తాగి చూద్దాం. మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకునే జ్యూసుల్లో అంతా కెమికల్సే ఉంటాయి. చానాల నుంచి నిల్వ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడే మ్యాంగోస్ నుంచి ఇలా మ్యాంగో జ్యూస్ చేసుకుని తాగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారుగా గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఎంత టేస్ట్గా ఉందో. మిరియాల పౌడర్ వేయటం వల్ల ఈ మ్యాంగో జ్యూస్కి చాలా టేస్ట్ వచ్చిందండి. అలాగే ఈ మ్యాంగో జ్యూస్ కూడా, పండిన మ్యాంగో జ్యూస్ కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది. గ్లాసు మనం తాగామంటే ఇంకా తాగుతూనే ఉండాలి అన్నంత టేస్ట్గాను ఈ మ్యాంగో జ్యూసెస్ మనకి ఉంటాయండి. ఈ విధంగా హోమ్మేడ్లో మనం ఈ మ్యాంగో జ్యూసెస్ చేసుకుని పిల్లలకి ఇస్తే మనకి చక్కగా తాగేస్తారు. మ్యాంగోస్ తినమంటే కొంచెం అశ్రద్ధ చేస్తారు కాబట్టి పిల్లలు మనం ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తాగేస్తారు. మనం కూడా ఇలా ఇంట్లో అందరికీ ఇలా మ్యాంగో జ్యూస్ కొంచెం కష్టమైనా సరే ఇలా మ్యాంగో జ్యూస్ చేసి ఇచ్చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. చూసారు కదా, కెమికల్స్, అనారోగ్యమైన ఫ్రూట్ జ్యూసుల్లో వేసే ఐసు, ఎక్కువ పంచదార యాడ్ చేయకుండా మనం సింపుల్గా కొద్దిగా పంచదార యాడ్ చేసుకుని ఇంట్లో మనం మిరియాల పౌడర్తో పిల్లలకి ఇచ్చామంటే మనకి జలుబులు కూడా చేయకుండా ఉంటాయండి. ఇలా మనం ఏ కెమికల్స్ లేని మ్యాంగో జ్యూస్ని ఇంట్లోనే చేసి ఇచ్చామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆనందానికి ఆనందము ఉంటాయండి. చూసారు కదా ఎంత టేస్టీ అయినా మ్యాంగో జ్యూస్. మనం ఒక గ్లాసు తాగామంటే ఒక గ్లాస్తోనే చాలదు, ఇంకా తాగాలనిపించేంత టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవటం వల్ల మనకి ఉంటాయి. కాబట్టి ఇలా ఆరోగ్యమైన జ్యూసెస్ తయారు చేసుకొని మీరు కూడా తాగేసేయండి.